ఏపీలో ఏ పార్టీ పవర్లోకి వస్తుందా అని పక్క రాష్ట్రాల పబ్లిక్ కూడా ఒక్క తీరుగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఓ దిక్కు చంద్రబాబు అరెస్టుతోని సైకిల్ పార్టీకి మిరాకిల్ చేసినట్టు మైలేజ్ విరుగుడు, కష్టాలలో ఉన్న టైంలో మీకు నేను నాని కాటమరాడు గదిలొచ్చి పొత్తుగూడు, ఇంకో దిక్కు సిట్టింగ్ ఎమ్మెల్యేలను చాలా మందినే మార్చే ప్లాన్ల పంక పార్టీ ఉండు, ఇవన్నిటితోని రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఇంకా ఎన్నేళ్లు పక్క పార్టీల జెండాలను కూడా కలిపి మోయాలని జన సైనికులు జనంత నారాజులనే ఉన్నా గానీ తీన్మారీరో పవన్ తీర్మానం చేసిండు కాబట్టి సరే ఈసారికి ఇట్లనే కానిద్దామని ట్వీట్లు వేసే పనిలో పడ్డారు. అన్ని కుదిరితే ఆయనతో సీఎం అవుతాడేమో మా పవన్ అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు ఈ ముచ్చట మీద క్లారిటీ తీసుకుందామని మరి జనసేనతోని పొత్తు కూడుతున్నారు. సరే ఓట్లు సీట్లు వంచుకుంటున్నారు, మంచిదే. ఒకవేళ కాలం కలిసి వచ్చి మెజార్టీ మంచిగొచ్చి గెలిస్తే మరి బాబు సార్ సీఎం కుంటారా లేక పవన్ కళ్యాణ్ అని ఓ ఇంటర్వ్యూలో లోకేష్ ని అడిగిర్రు. బరాబర్ చంద్రబాబే సీఎం, అందులో అనుమానమే లేదు. పవన్ కళ్యాణ్ కూడా మాతోనే అదే అన్నాడు. ఆగమైతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమర్థుడైన నాయకుడు కావాలి, అనుభవం ఉన్న నాయకత్వం కావాలి, మీరైతేనే మంచుకుంటదని పవన్ కూడా నవ్వుకుంటేనే బాబుతో అనడాన్ని ఉన్నమాట చెప్పేసిండు లోకేష్. కాబట్టి ఈసారన్నా సైకిల్ సవారీ చేస్తున్నందుకు మా హీరో కమ్ లీడర్ చిరకాల కోరికైన సీఎం సీటు దక్కుతుందేమో అని పవర్ స్టార్ అభిమానులు ఆశపడ్డారు. గానీ మొత్తానికి లోకేష్ ఇచ్చిన క్లారిటీతోని ఆ ఆశలన్నీ ఆల్మట్టిలో కలిసినట్టే. ఇంకా జన సైనికులకు వచ్చిన బాధ జగమెరిగిన పాల్ సార్ ఫ్యాన్స్ కూడా రావద్దు పోరి.